గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈహెచ్ఎస్‌కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పట్లో ఉద్యోగులకు ఎదురవుతున్న ముఖ్య సమస్య ఏందంటే ఎమర్జెన్సీలో హాస్పిటల్‌కెళ్తే, ఆ హాస్పిటల్‌లో హెల్త్ కార్డ్ తీసుకోకపోతే ఏం జేయాలి? ఎందుకంటే ఎవరైనా ఎమర్జెన్సీలో హెల్త్ కార్డ్ ఉందన్న ధైర్యంతో ఉంటారు. కాకపోతే ఆస్పత్రిలో గాని తీసుకోకపోతే ఆ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా పెన్షనర్స్ గూడా ఇబ్బంది పడుతున్నారు. సో, దీన్ని చూసుకుంటే ఈహెచ్ఎస్ అందుబాటులో ఉందనే నమ్మకంతో ఆస్పత్రికి వెళ్ళిన తర్వాత కొన్ని చోట్ల సేవలు అందకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నట్టు మనకు సమాచారం. సో, ఎంపానల్ ఆస్పత్రి అంటే సేవలు ఖచ్చితంగా ఉండాలి. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఈహెచ్ఎస్ కోసం అనేక ప్రైవేట్ ఆస్పత్రులను ఎంపానల్ చేశారు. అయితే ప్రస్తుతం ఎంపానల్ జాబితాలో ఉన్న ప్రతి ఆస్పత్రిలో ఈహెచ్ఎస్ పూర్తి స్థాయిలో ప్రారంభం అయిందా లేదా అన్న దాని మీద క్లారిటీ లేదు. కొన్ని ఆస్పత్రుల్లో చికిత్స అందుతున్నట్టు తెలుస్తుండగా, మరికొన్ని ఆస్పత్రులు ఇంకా సేవలు ప్రారంభించలేదని ఉపాధ్యాయులు, పెన్షనర్లు ముఖ్యంగా పెన్షనర్లన్నారు. సో, దీంతో ఉద్యోగ పెన్షనర్లలో ఒక సందేహం ఏర్పడింది. ఈహెచ్ఎస్ ఏ ఆస్పత్రికి వెళ్తే నిజంగా చికిత్స అందుతుంది? ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్. ఎందుకంటే ఎమర్జెన్సీలో మరి ఒక ఆస్పత్రికి ఎళ్తే అక్కడ ఈహెచ్ఎస్ గాని తీసుకోకపోతే మరి ఎంప్లాయీ పరిస్థితి మరి ప్రాణాంతకం గూడా గావచ్చు. సో, దీనిపైన మనం విశ్లేషిస్తే ప్రధానంగా ఎదురవుతున్న కారణాలు. ఆస్పత్రులు ఏమంటున్నాయంటే, ఈహెచ్ఎస్‌కి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు మాకు అందలేదని అంటున్నట్టు సమాచారం. కొన్ని చోట్ల గతంలో అందించిన వైద్య సేవలకు సంబంధించిన పెండింగ్ బిల్లులున్నాయి. అందుకే మేము ట్రీట్‌మెంట్ ఇవ్వలేము అని డైరెక్ట్‌గా చెప్పకపోయినా, ఇంకా క్లారిటీ మాకు రాలేదంటున్నట్టు సమాచారం. సో, ఈ కారణాలతో కొన్ని ఆస్పత్రులు ఈహెచ్ఎస్ కార్డులతో రోగులను స్వీకరించడంలో ఇబ్బంది చూపుతున్నట్టు సమాచారం. సో, ఇక్కడ అడగాల్సిన మెయిన్ క్వెషన్ ఏందంటే, ఎంపానెల్‌లో ఉన్న వాళ్ళు ట్రీట్‌మెంట్ ఇవ్వకపోయి, ఉద్యోగికి గాని, పెన్షనర్‌కి గాని ఏమన్నా అయితే తదుపరి చర్యలేంటి? వాటిపైన గూడా మార్గదర్శకాలుంటే కొంచెం మనకి క్లారిటీ వస్తుందనమాట. ఎందుకంటే పెద్ద ఆస్పత్రులనేవి చాలా హై లెవెల్ కార్పొరేట్స్ కాబట్టి వాళ్ళ పైన ఏం చర్యలుంటాయి అన్న విషయం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మహా అంటే వాళ్ళని నెట్‌వర్క్ నుంచి తీసేయొచ్చు. కానీ ఉద్యోగికి గాని, పెన్షనర్‌కి గాని ఏమన్నా అయితే ప్రాబ్లమ్ సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళెలా మరి వాళ్ళ ప్రాణాలకి సంబంధించిన విషయం గదా! దానిపైన కొంచెం క్లారిటీ కావాలని ఉద్యోగులు కోరుతున్నారు. సో, ఇంపార్టెంట్ విషయం. సాధారణ వైద్యం కోసం ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. కానీ ఎమర్జెన్సీ సమయంలో సిట్యుయేషన్ వేరేగా ఉంటుంది. సో, ఈహెచ్ఎస్ ఉందని ఒక హాస్పిటల్‌కెళ్తాం. వాళ్ళు తీసుకోకపోతే మరి ఇంకో ఆస్పత్రికెళ్ళడం అనేది చాలా ప్రధాన సమస్య. ముఖ్యంగా వృద్ధ పెన్షనర్లు, క్యాన్సరు, గుండె సంబంధం ఉన్నవారు, ఒకవేళ యాక్సిడెంట్స్‌కి గురయ్యి ఎమర్జెన్సీలో ఉన్నవాళ్ళు కూడా మరి ఇలాంటి సిట్యుయేషన్‌ని ఎలా ఫేస్ చేయాలన్న దాని మీద కూడా క్లారిటీ కావాలి. మరోవైపు కొంతమంది ఉద్యోగులు, పెన్షనర్లు తమకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులే ఇంకా అందలేదని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో సాంకేతిక సమస్యల కారణంగా కార్డులను డౌన్‌లోడ్ చేయడంలో కూడా ఇబ్బంది ఉన్నట్టు సమాచారం. దీంతో ఈహెచ్ఎస్ అమలుపై మరింత స్పష్టత అవసరమని డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగుల జీతాల నుంచి ఈహెచ్ఎస్‌కి సంబంధించిన వాటా అవుతున్నప్పుడు ఈహెచ్ఎస్ సేవలు అన్ని చోట్ల పూర్తి స్థాయిలో ఎప్పుడు అమల్లోకి వస్తాయి అనేది ఉద్యోగులు, పెన్షనర్ల ప్రధాన ప్రశ్నగా మారింది. సో, ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు ఈహెచ్ఎస్‌కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? మరి ట్రీట్‌మెంట్ ప్రాపర్‌గా జరుగుతున్నాయా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.